ఫ్రెండ్స్, ఇవాళ నేను రెడీమేడ్ కాలర్ కుర్తీ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. మీరు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తున్నాను. చూడండి, ఇది 2 మీటర్స్ క్లాత్. ఇది ఓకే సార్ కదా. ఇలా 2 ఫోల్డ్స్ ఇలా విడ్త్లో తీసుకోవాలి. మనం ఇలా క్లాత్ 2 మీటర్స్ అండి. ఇది ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఈ ఫోల్డింగ్ నుంచి ఇలా అడ్డంగా మనం ఇలా విడ్త్ తీసుకోవాలండి. 3.5 సెంటీమీటర్స్ 3.5 ఇంచెస్ తీసుకోవాలి. 3.5 ఇంచెస్ తీసుకొని ఫస్ట్ కట్ చేసుకోవాలండి. ఇది ఇంకో 3.5 ఇంచెస్. ఇది దేని కట్ చేస్తున్నామో తర్వాత చూపిస్తాను మీకు నేను. ఇలా ఫోల్డ్ చేసుకుని 3.5 ఇంచెస్లో కట్ చేసుకున్నానండి. ఇది పక్కన పెడతాను. ఇక్కడ నుంచి మనకి ఫస్ట్ లెంత్ తీసుకుందామండి. ఫస్ట్ ఈ ఫోల్డింగ్ అనేది ఇక్కడ ఉండాలి. ఓపెన్ సైడ్ ఇలా ఇక్కడ ఉండాలండి. ఫోల్డింగ్ ఇక్కడ ఉండాలి. మనకి లెంత్ 40 ఉందండి. లెంత్ 40 తీసుకున్నాను. అన్నీ మీకు చూసుకోండి, అన్నీ రాసి పెట్టాను నేను. లెంత్ 40 ఉంది. ఈ లెంత్ 40. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎప్పుడైనా విడ్త్ తీసుకున్నప్పుడు మన అకార్డింగ్ టు హిప్ తీసుకోవాలండి. ఈ విడ్త్ ఎంతైతే ఉంది, మన హిప్ ఎంత ఉందో దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకి విడ్త్ క్లాత్ మనం తీసుకోవచ్చు. హిప్ సైజ్ 40 ఉంది. సో మనకి /4 10 వస్తుంది. సో 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటాను. 12 పెట్టుకుంటున్నానండి నేను. ఇక్కడ 12 పెట్టుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్నామండి. చూసారు కదా, బ్యాక్ పార్ట్ వచ్చేసింది. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా ఓపెన్ సైడ్ ఉంటుంది కదా, ఓపెన్ సైడ్ మనం ఇలా పెట్టుకోవాలండి. ఓపెన్ సైడ్ మనం ఇటువైపు పెట్టుకోవాలి. ఇది ఫోల్డింగ్ సైడ్ ఇది ఉంది. సో ఇక్కడ ఓపెన్ సైడ్ ఉంది. ఇక్కడ మనం ఓపెన్ సైడ్ మన వైపు పెట్టుకోవాలండి. ఇలాగా చూసారు కదా. దానికంటే ముందు ఏం చేస్తానంటే ఇక్కడ తక్కువ ఉంది క్లాత్. సో మనం ఇక్కడ మనకి 13 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. 13 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ 1 ఇంచ్ పైకి పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్నాం కదా. ఇక్కడ ఓపెన్ సైడ్ ఉంది కదా. మనం ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ అనేది, ఇది బ్యాక్ పార్ట్ అండి, ఇది ఫ్రంట్ పార్ట్. ఇక్కడ ఓపెన్ సైడ్ ఉంది కదా, ఓపెన్ సైడ్ ఇటువైపు మన వైపు పెట్టుకోవాలి. ఓపెన్ సైడ్ ఉంది కదా, ఇది మన వైపు పెట్టుకోవాలండి. ఇలాగా పెట్టుకొని ఈ 1 ఇంచ్ పైన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ 1 ఇంచ్ పైన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మిగతా క్లాత్ మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత మిగతా క్లాత్ మనం కట్ చేసుకోవాలండి. దీన్ని బట్టి మనం కట్ చేసుకుంటే
ఇదిగో చూసారు కదా, ఈ పార్ట్ నేను కట్ చేస్తాను. ఈ పార్ట్ ఇలా పెట్టాను. ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ పార్ట్ దగ్గర మనం ఏం చేయాలంటే ఈ పీస్ కట్ చేసుకున్నాం కదా మనం, ఈ పీస్ మనకి ఈ మిగిలిన పీస్ మనం ఇలా అడ్డంగా పెట్టుకోవాలండి. చూసారు కదా, ఇది ఈ లైన్స్ ఇలా వస్తున్నాయి మనకి. ఇటువైపు ఇలా పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మనం ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలి అంటే ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. కింద నుంచి ఈ లైన్స్ ఇలాగ వస్తాయి. ఫ్రంట్ పార్ట్ ముందుకి ఇలా వస్తుందండి. ఇలా పెట్టుకోవాలి మనం. చూసారు కదా, ఇలా పెట్టుకొని ఇది కూడా దీనిపైన 1 ఇంచ్, ఇది 1 ఇంచ్ పైన పెట్టాం కదా, ఇది కూడా 1 ఇంచ్ పైన కిందకి ఇలా పెట్టుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. కింద ఫ్రంట్ పార్ట్ కొంచెం 1 ఇంచ్ డౌన్ ఉండాలండి. 1 ఇంచ్ తక్కువ ఉండాలి. సో ఇప్పుడు మనం ఇలాగా షోల్డర్ తీసుకుంటాం. షోల్డర్ నేను చూపించాను కదా, షోల్డర్ 14 ఉంది. షోల్డర్ 14 ఉంటే హాఫ్ ఆఫ్ ద షోల్డర్ ప్లస్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది కాలర్ నెక్ కదా, మనకి హాఫ్ ఆఫ్ ద షోల్డర్ ప్లస్ హాఫ్ ఇంచ్. డీప్ నెక్ కాదు, కాలర్ నెక్. కాలర్ నెక్కి మన ఎంత షోల్డర్ ఉందో దానికి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. హాఫ్ ఆఫ్ ద షోల్డర్ 14 ఉంది షోల్డర్, హాఫ్ ఆఫ్ ద షోల్డర్ ప్లస్ హాఫ్ ఇంచ్ అంటే 7.5. నెక్స్ట్ ఆమ్ రౌండ్ కూడా, ఆమ్ రౌండ్ లూజ్ కూడా 7.5 పెట్టుకోవాలండి. ఆమ్ రౌండ్ లూజ్ కూడా 7.5 పెట్టుకోవాలి. దాని తర్వాత మనం చెస్ట్ హైట్ పాయింట్స్ నోట్ చేసుకోవాలి. చెస్ట్ పాయింట్ 7.5 ప్లస్ చెస్ట్ లూజ్ 7.5 దగ్గర తీసుకోవాలి. నెక్స్ట్ వేస్ట్ పాయింట్. వేస్ట్ పాయింట్ ఎక్కడ ఉంది మనకి 14.5, 15 ఏదైనా పెట్టుకోవచ్చు అండి. 14.5 అయినా పెట్టుకోవచ్చు, 15 అయినా పెట్టుకోవచ్చు. అంటే నేను 14.5 పెట్టుకుంటున్నాను వేస్ట్ పాయింట్. నెక్స్ట్ స్లిట్ హిప్ అనేది 20 ఇంచెస్లో ఉంటుందండి నాది. అంటే మనం 20-21 హిప్. ఇది హిప్ లైన్, హిప్ లూజ్ ఇటు తీసుకోవాలి. ఇది వేస్ట్ లైన్, వేస్ట్ లూజ్ ఇక్కడ తీసుకోవాలి. ఇది చెస్ట్ లైన్, చెస్ట్ లూజ్ ఇక్కడ ఇప్పుడు చెస్ట్ అనేది చూడండి. చెస్ట్ ఇప్పుడు మనం ఎంత తీసుకుంటాం, చెస్ట్ 36 ఉంది. 36 డివైడెడ్ బై 4 ప్లస్ హాఫ్ ఇంచ్ అంటే 9.5. ఓకే, 9.5 చెస్ట్ లూజ్. ఎక్కడైతే మనం చెస్ట్ ఇక్కడ పాయింట్ చేసామో అక్కడ చెస్ట్ లూజ్ తీసుకోవాలి. పాయింట్లో వేస్ట్ లూజ్ తీసుకోవాలండి. వేస్ట్ పాయింట్లో వేస్ట్ లూజ్, వేస్ట్ 32 డివైడెడ్ బై 4 ప్లస్ హాఫ్ ఇంచ్ అంటే 8.5. ఓకే, 8.5 ఇక్కడ మనం వేస్ట్ లూజ్ తీసుకుంటాం. ఇప్పుడు హిప్ లూజ్ తీసుకోవాలి. హిప్ పాయింట్ దగ్గర, హిప్ లైన్ దగ్గర హిప్ లూజ్ తీసుకోవాలి. హిప్ ఎంత ఉంది, 40 ఉంది. 40 డివైడెడ్ బై 4 ప్లస్ హాఫ్ ఇంచ్ 10.5. ఓకే, 10.5 దగ్గర మనం హిప్ పాయింట్ తీసుకుంటాం. అయితే హిప్ తీసుకున్నాం దానికి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అండి. లేకపోతే మీకు స్ట్రైట్ కుర్తీ కావాలంటే ఇక్కడ హిప్ ఎంత పెట్టాము ఇక్కడ కూడా అంత పెట్టుకోవచ్చు. నేను 11 పెట్టుకుంటున్నాను ఇక్కడ. ఈ పాయింట్స్ మనం నోట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి జాయిన్ చేసుకోవాలి. ఇది చెస్ట్ టు వేస్ట్, నెక్స్ట్ వేస్ట్ టు హిప్. ఇక్కడ ఈ పాయింట్ జాయిన్ చేసుకోవాలండి. ఓకే, దాని తర్వాత ఇప్పుడు మనం ఇలా జాయిన్ చేసుకున్నాం కదా, ఇక్కడ మనం లూజింగ్ కోసం 1.5 అయినా మన ఇష్టం అని 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 1.5 ఇంచెస్ పెట్టుకోవచ్చు. నేను 2 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ హిప్ దగ్గర మాత్రం 1 ఇంచ్ పెట్టుకోవాలండి, ఎందుకంటే ఫోల్డింగ్లో పోతుంది కదా, మనం 1 ఇంచ్లో పెట్టుకోవాలి. హిప్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచెస్. ఓకే, అన్నిటికీ 1 ఇంచ్ పెట్టుకోవాలి. ఇక్కడ హిప్ పాయింట్, ఇక్కడ చెస్ట్ దగ్గర 2 ఇంచెస్ లూజింగ్, 1.5 ఇంచెస్ లూజింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి హిప్ దగ్గర మాత్రం మనం 1 ఇంచ్ పెట్టుకోవాలి లూజింగ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకోవాలి ఇలాగా. ఇక్కడ నుంచి 1 ఇంచ్ పెట్టుకోవాలి. షోల్డర్ ఆమ్ రౌండ్ లూజ్ తీస్తాం అంటే ఫ్రంట్ పార్ట్ మనకి 1 తీసుకోవాలి, బ్యాక్ పార్ట్ 1.5 తీసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మాత్రం 1 ఇంచ్
స్లోపింగ్ షోల్డర్ స్లోప్ ఇవ్వాలండి ఇక్కడ నుంచి. చూసారు కదా, ఎప్పుడైనా మన కాలర్ నెక్ కుట్టాలనుకుంటే ఎలాగ కంపల్సరీగా ఇక్కడ స్లోప్ ఇవ్వాలి. షోల్డర్ స్లోప్ కంపల్సరీ 1 ఇంచ్లో ఇవ్వాలండి ఇక్కడ. ఇప్పుడు నెక్ విడ్త్ తీసుకుందాం. నెక్ విడ్త్ అనేది మనం 2.75 అంటే చిన్నపిల్లలకి 2.25 తీసుకోవాలండి. స్మాల్ సైజ్కి 2.5 తీసుకోవాలి. నార్మల్ సైజ్కి 2.75 తీసుకోవాలి. హెవీ సైజ్కి 3 ఇంచెస్ తీసుకోవాలి నెక్ విడ్త్, గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను నార్మల్ సైజ్ తీసుకుంటున్నాను, 2.75 తీసుకుంటున్నాను నార్మల్ సైజ్కి అయితే. చూసారు కదా, 2.75 నార్మల్ సైజ్ కాబట్టి 2.75. నెక్స్ట్ నెక్ డెప్త్. నెక్ డెప్త్ అనేది మీ చెస్ట్ ఎంతైతే ఉందో దానికి 10తో డివైడ్ చేస్తే ఎంత వస్తుందో ఆ నెక్ డెప్త్ అనేది మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నా చెస్ట్ 36 అండి. 36 డివైడెడ్ బై 10 3.6 వస్తుంది. సో నేను నెక్ డెప్త్ 3.6 తీసుకుంటున్నాను. ఈ ఫార్ములా మీరు గుర్తుంచుకుంటే ఏ కాలర్ నెక్ మీరు తీసుకున్నా ఇది నెక్ అంటే చెస్ట్ ఎంతైతే మీ చెస్ట్ ఉంటుందో 10తో డివైడ్ చేస్తే ఎంత వస్తుందో ఆ డెప్త్ మీరు తీసుకోవాలండి. ఇది ఫార్ములా, ఇది నోట్ చేసుకోండి మీరు. ఈ స్లోప్ అనేది మనం ఇలా లైన్ డ్రా చేసుకుంటే కటింగ్ చేసినప్పుడు ఇబ్బంది ఉండదు. మర్చిపోకుండా స్లోప్ కంపల్సరీగా డ్రా చేయాలండి. చిన్న కట్స్ వేసుకోవాలండి ఇక్కడ. వేస్ట్ దగ్గర ఒక కట్ వేసుకోవాలి, ఇక్కడ కూడా ఒక కట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ పార్ట్ తీసేసి ఈ ఫ్రంట్ పార్ట్లో ఓపెన్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ లూజ్ డెప్త్ కట్ చేసుకోవాలి మనం. చూసారు కదా, ఇలా పెట్టి కుట్టాలండి. దీనికి ఇలా పెట్టి కుట్టాలి. ఈ 2 పార్ట్స్ ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కుట్టేసుకున్నాను. చూసారా, స్టిచ్ చేసుకున్నాను ఇలాగా. ఫ్రంట్ పార్ట్ మనం కుట్టుకున్నాం ఇలాగా. ఈ పీస్ జాయిన్ చేసుకున్నాం. దాని తర్వాత ఈ పీస్ ఫస్ట్ని మనం కట్ చేసాం కదా, 3.5 ఇంచెస్లో కట్ చేసాం కదా ఈ పీసెస్. అలా అని మనం ఏం చేస్తామంటే ఇలాగా కొని ఇలా ఈ లాంగ్ సైడ్ నుంచి 1/2 ఇంచ్ కింద, ఇలా రాంగ్ సైడ్ నుంచి 1/2 ఇంచ్ కింద కుట్టి ఇలా రైట్ సైడ్లో తిప్పాలండి. ఇలాగా 2 వైపులు అలా తిప్పుకోవాలి మనం. చూసారు కదా, ఈ పట్టి ఇక్కడ కుట్టుకోవాలి, ఈ పట్టి ఇక్కడ కుట్టుకోవాలి. ఓకే, దీనికి జాయిన్ చేసుకొని సో స్టిచ్ చేసుకోవాలి. ఇది రైట్ సైడ్లో పెట్టాలి. ఇలాగా ఇలా రావాలి. ఈ రాంగ్ సైడ్ ఇలా పెట్టుకోవాలి మనం. పట్టి పెట్టుకొని ఇలా రైట్ సైడ్లో తిప్పాలండి. ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేసుకొని ఇప్పుడు దీని మీద ఇలా ఫోల్డ్ చేసి ఇలా కుట్టాలి. చూసారు కదా, ఇలా పెట్టి ఫోల్డ్ చేయాలి, కుట్టాలి.
చూసారు కదా, ఈ 2 ఇలా స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు దీని మీద ఇలా పెట్టుకొని మనం ఒక లూజ్ కుట్టు ఇక్కడ వేసుకోవాలి. అంటే లూజ్ కుట్టు వేసుకోవాలి ఇక్కడ నుంచి. చూసారు కదండి, ఇలా స్టిచ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ నుంచి దీనిపైన పెట్టుకొని ఈ పట్టి మీద పెట్టేసి కింద నుంచి 16 ఇంచెస్ మన ఇష్టం. మీకు ఎంత కావాలంటే 16 అయినా 14 అయినా 13 అయినా మనం పెట్టుకోవచ్చు. అంటే మీకు ఎంత స్లిట్ కావాలో, ఓపెన్ స్లిట్ కావాలో మీరు పెట్టుకోండి. నేను 13 పెట్టుకుంటున్నాను. ఇక్కడ 13 ఇంచెస్ పెట్టుకున్నానండి. ఓపెన్ మార్క్ చేసుకోవాలి. ఇంకా పైనుంచి మీరు 9 అయినా 10 అయినా పెట్టుకోవచ్చు అండి, మీ ఇష్టం. అంటే 7 అయినా పెట్టుకోవచ్చు. అంటే ఓపెన్ ఎంత కావాలో మన ఇష్టం వచ్చినట్టు మీరు పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు నేను 7 ఇంచెస్లో నేను ఓపెన్ పెడుతున్నాను ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లూజ్ కుట్టు వేసుకోవాలండి. అంటే టాప్ స్టిచ్ మనం లూజ్ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం కొంచెం ఫిట్టింగ్ చేసుకోవాలండి. సరే కదా, ఇది స్టిచ్చింగ్ అయిపోయింది. ఇక్కడికి ఈ ఫోల్డింగ్ ఇలా ఓపెన్ స్లిట్ ఉంటుంది. ఇక్కడ కూడా నేను లూజ్ స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ నెక్ కట్ చేస్తామండి. నెక్ అనేది మనం ఏం చేయాలంటే ఇలా పెట్టుకొని ఫస్ట్ ఈక్వల్గా పెట్టుకొని మధ్యలో ఉండాలండి. ఇది సెట్ చేసుకొని మధ్యలోనే ఉండాలి మనకి. ఇలా కరెక్ట్గా మధ్యలో పెట్టుకొని నేను 2.75 తీసుకున్నాను కదా, 2.75 మార్క్ చేసుకోవాలి. ఇక్కడ డెప్త్ కూడా నేను 3.6 తీసుకున్నానండి. నెక్ డౌన్ 3.6 తీసుకున్నాను. 3.6 ఇంచెస్ ఇలా చూడండి, 3.6 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి మార్క్ చేసుకోవాలి. రౌండ్ తీసుకోవాలండి, రౌండ్ తీసుకోండి ఇలాగా. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకుంటామండి. బ్యాక్ పార్ట్కి మనం 1.5 ఇంచ్ మనం నెక్ డౌన్ తీసుకోవాలి. ఎప్పుడు కాలర్ నెక్కి 1.5 ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ రెండింటికి మనం ఈక్వల్గా పెట్టి చూసారు కదా, ఇలా మనం ఇప్పుడు ఒక కుట్టు వేసుకోవాలండి. స్టిచ్ చేసుకుని ఈ 2 భుజాలు అతికేస్తే మీరు ఈ 2 షోల్డర్స్ మీరు అతికేసి దాని తర్వాత స్లీవ్స్ పెట్టుకుందాం. ఈ 2 షోల్డర్స్ అతకాలండి. ఇప్పుడు ఇలా ఈక్వల్గా వచ్చింది చూసారు కదండి, ఈ డౌన్ మిడిల్లో వచ్చింది. ఇలా మీరు కట్ చేసుకొని ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, స్టిచ్చింగ్ అయిపోయింది మనది. ఈ షోల్డర్ స్టిచ్చింగ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం నెక్ స్లీవ్స్ తీసుకుందామండి. ఈ మిగిలిన క్లాత్లో స్లీవ్స్ తీసుకోవాలి. చూసారు కదా, నేను ముందే మార్క్ చేసుకుంటాను. స్లీవ్స్ లెంత్ 18 తీసుకున్నానండి. అంటే నా లెంత్ 18 తీసుకున్నాను. ఇక్కడ 7.25 తీసుకున్నాను లూజు. ఇక్కడ నుంచి 3.5. ఇది ఫుల్ లెంత్ తీసుకుంటున్నాను నేను. అంటే చిన్న డిజైన్ పెట్టుకుందామని.
చిన్న కట్ వేసుకుంటున్నాను. ఇక్కడ లోతు కూడా ఇందులోనే తీసుకోవాలండి మనం. స్లీవ్స్లో ఈ లోతు కూడా మనం తీసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అయిపోతుంది. చూసారు కదా, స్లీవ్స్ రెడీ అయిపోయింది. స్లీవ్స్ చూసారు కదండి. ఇక్కడ నుంచి మనం 4 ఇంచెస్ నుంచి ఈ మధ్యలో నుంచి 4 ఇంచెస్ తీసుకోవాలండి. 4 ఇంచెస్ లాగా మార్క్ చేసుకోవాలి. కింద నుంచి 3.5 ఇంచెస్ తీసుకోవాలండి. చూసారు కదా, మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ చిన్న డిజైన్ వేసుకోవడానికి చిన్న మోడల్ పెట్టుకుంటున్నాను. సో 3.5 ఇంచ్ మార్క్ చేయాలి. మధ్యలో నుంచి 4 ఇంచెస్ దాకా. ఈ 4 ఇంచెస్లో మీరు లూజ్ కుట్టు వేసుకోండి. లూజ్ కుట్టు వేసుకోవాలి. ఈ 2 స్లీవ్స్ మనం ఇలా రెడీ చేసుకోవాలండి. ఈ 2 స్లీవ్స్ ఇలా రెడీ చేసుకొని ఈ మధ్యలోని లూజ్ కుట్టు వేసాం కదా, ఈ మధ్యలో మనం ఇలా కొంచెం ఇలా ఫ్రిల్స్ తీసుకుంటే, చిన్న ఫ్రిల్స్ తీసుకుంటే మీకు చాలా నీట్గా ఒక మోడల్ లాగా వచ్చేస్తుందండి. చూడండి, మనం ఇక్కడ ఈ చిన్న పీస్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి కుట్టేయాలండి. కుట్టేసి ఇక్కడ తిరిగేయాలి. తిరిగేసిన తర్వాత ఇగో ఇలా లెఫ్ట్లో ఫోల్డ్ చేసుకొని కుట్టేయాలి. ఇక్కడ స్టిచ్ చేసుకొని దాని తర్వాత దీనికి రివర్స్ చేసుకొని ఈ పట్టీ ఇలాగ వస్తుంది కదా, ఈ పట్టీ దీని మీద పెట్టి కుట్టాలండి. ఇలా కుట్టాలి. 2 స్లీవ్స్కి పట్టీ కూడా కుట్టుకున్నానండి. దీనికి ఇలా తిరిగేసుకోవాలి. ఇది హటు హటు మమ్మ హటు హటు హటు. ఇప్పుడు ఇలా ఇక్కడ చిన్నగా ఫోల్డ్ చేసుకొని ఇటు కూడా ఫోల్డ్ చేసుకొని ఈ 2 ఇక్కడ ఈ పట్టీ ఇక్కడ పెట్టుకోవాలండి. ఇలా కుట్టుకుంటే ఈ 2 స్లీవ్స్కి పెట్టి ఇలా కుట్టుకోవాలి. సరిపోక ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా కొంచెం ఇలా దగ్గర చేసుకుంటే ఇటువైపు నుంచి అటువైపు నుంచి కొంచెం లైట్గా ఫ్రిల్స్ తీసుకుంటే ఇలాగా. ఇప్పుడు ఈ పట్టీ అనేది మనం ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడి నుంచి పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఒక స్టిచ్ చేసుకోండి. చూసారు కదా, ఎంత నీట్గా మీకు ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది. సో మీరు ఇలా ఇలా కట్ చేసుకొని ఇలా ఫ్రిల్స్ తీసుకుంటే మీకు ఒక డిజైన్ మోడల్ కూడా వచ్చేస్తుంది. మీకు స్లీవ్స్ డిజైన్ కూడా వచ్చేస్తుందండి. మీకు ఇదన్నీ దారాలన్నీ వెంటనే కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం ఈ డ్రెస్కి స్లీవ్స్ కుట్టేసుకున్నామండి. చూసారు కదా, 2 స్లీవ్స్ ఇలాగా మీకు నీట్గా 2 ఫినిషింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం డ్రెస్ స్టిచ్ చేసుకుందాం. మనం ఈ నెక్ మెజర్ చేసుకోవాలండి. ఎంత ఉందో ఇక్కడ నుంచి ఇలా హాఫ్లో పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలి. నెక్ ఎంత ఉందో, ఈ రౌండ్ ఎంత ఉందో మనం మెజర్ చేసుకొని దాన్ని బట్టి మనం కాలర్ నెక్ కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలండి. ఈ ఎండ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. మనం ఈ 2 ఈక్వల్గా పెట్టుకొని మెజర్ చేసుకోవాలి.
ఇలా పెట్టుకున్నా పర్లేదండి. లాస్ట్ ఎండ్కి మనకి ఎంత వస్తుంది, 21.5 వస్తుందండి. 21.5 ఇంచెస్ వస్తుంది. సో ఈ కాలర్ మనం ఇలా 21.5లో కట్ చేసుకోవాలి. కాలర్ బక్రం తీసుకోవాలి. ఇలాగా 21.5 వచ్చింది కదా. సో మనం హాఫ్ చేస్తే 10.75 వస్తుంది. సో ఇక్కడ డబుల్ ఫోల్డ్ తీసుకొని 10.75 తీసుకోవాలండి. 10.75 ఇంచెస్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం 4.5 తీసుకోవాలండి. ఇది 4.5 తీసుకొని ఇక్కడ 3.5 తీసుకోవాలి. ఇలా రౌండ్ తీసుకోవాలండి. ఇలాగా చిన్న స్లాంటింగ్ రావాలి. ఇలాగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ బక్రం మనం క్లాత్ మీద పెట్టుకోవాలి. ఇలాగా దీనికి ఇలా పెట్టి ఇక్కడ మనకి ఇక్కడ గమ్ ఉంటుందండి. ఆ గమ్ రివర్స్లో ఇలా పెట్టుకొని మనం ఐరన్ చేసుకుంటే అంటిపోతుంది. దాని తర్వాత ఇలా స్టిచ్ చేసుకోవాలండి. అంటే ఇది వదిలేసి ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకోవాలి. వేరే క్లాత్ కింద పెట్టుకొని డబుల్ క్లాత్ పెట్టాలండి. కిందని డబుల్ క్లాత్ పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా నేను రెడీ చేసుకున్నానండి. ఇలా పేస్ట్ చేసి కుట్టించుకున్నాను. సో చూడండి, ఇప్పుడు ఇలా దీనికి ఇలా తిరిగేసేస్తే కాలర్ మీకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం డ్రెస్ మీద కుట్టించుకుంటే ఫినిషింగ్ చేసుకుంటే అయిపోతుందండి. దీనికి మధ్యలో కట్స్ వేసుకోవాలండి. ఇలాగా ఇలా పెట్టుకొని చిన్న కట్ వేసుకుంటే ఇక్కడ కుట్టడానికి మార్క్ చేసుకున్న వాళ్ళేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న కట్ వేసుకుంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలండి. స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు చిన్న కట్ వేసుకుంటే బ్యాక్ పార్ట్ నుంచి స్టార్ట్ చేద్దామండి. ఈ కాలర్ ఉంది కదా, ఈ కాలర్ కట్ ఉంది కదా, ఈ కాలర్ కట్ మనం ఇలా పెట్టుకోవాలి. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి పెట్టుకోండి. కుట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మీకు. ఇలా పెట్టుకొని హాఫ్ ఇంచ్ కింద కుట్టుకోవాలండి. ఇలా చూసారు కదా, ఈ బ్యాక్ పార్ట్ కాలర్ రెండు ఈక్వల్గా పెట్టుకొని ఇక్కడ నుంచి హాఫ్ తీసుకోవాలి, ఇక్కడ నుంచి హాఫ్ కుట్టుకోవాలి. అలా చూసుకుంటే మీకు ఈజీగా కుట్టడానికి అవుతుంది. ఇప్పుడు స్లీవ్స్ కుట్టుకుందామండి. ఇది రైట్లో పెట్టుకోవాలి, స్లీవ్ లెఫ్ట్లో పెట్టుకోవాలి. మీకు ఇలా తిరిగేసి ఇలాగ వస్తుంది. చూసారు కదా, మరి డ్రెస్ రెడీ అయిపోయింది. ఇలాగా బటన్స్ కూడా వేసుకున్నాం మనం. ఇవాళ చూసారు కదా, బటన్స్ వేసుకున్నాం. కాలర్ నెక్ డ్రెస్ రెడీ అయిపోయింది. ఈ స్లీవ్స్ కూడా చూసారు కదా ఎలాగున్నాయో, చాలా మోడల్గా డిజైన్ డ్రెస్ విత్ కాలర్ నెక్ డిజైన్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.